మే 16 తారీఖు నాడు సమ్మె నిర్వహించి సెంట్రింగ్ మేస్త్రీలు ఇదే ఇందిరా పార్క్ కాడ ధర్నా నిర్వహించి ఈ ధర్నాలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏమంటే, ప్రధానంగా కరపత్రం వేసి తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ మేస్త్రి బచావో అనేటువంటి నినాదాలు రాసి మధ్యవర్తులు, దళాలు, బ్రోకర్స్ అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉంటే తాపీ మేస్త్రీలు, దళాలు, మధ్యవర్తులు ఎట్లయితారు? ఒకవేళ దళాలు, మధ్యవర్తులు తోటి కార్మికుడు అయితే మరి అతను కూడా అవుతాడు కదా. అంటే వాళ్ళకు సమాజం పట్ల అవగాహన కానీ, తోటి కార్మికుల మీద స్నేహపూర్వకం కానీ ఇవి ఏవి లేకుండా ఓ డబ్బునటువంటి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలుగా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ తాపీ మేస్త్రి లేకుండా ఇల్లు నిర్మాణం ఎట్లా జరుగుతుంది? వాళ్ళకు వాళ్ళు వీళ్ళని పక్కకు జరిపి తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ మేస్త్రి బచావో అంటే తాపీ మేస్త్రి లేకుండా ఇల్లు ఎట్లా నిర్మాణం చేయగలుగుతాడు? అది సాధ్యమవుతుందా? అంటే మేమేమంటున్నాము, 10 రంగాల కార్మికులు కలిసి పనిచేస్తేనే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. కాబట్టి వాళ్ళ పెట్టుబడిదారీ ఆలోచన విధానం, ఒక ఫ్యూడల్ ఆలోచన మాట్లాడుతున్నటువంటి తీరు, ఇవాళ బడా పెట్టుబడిదారులు మాట్లాడేటువంటి మాటలు ఒక కార్మికుడు, ఒక తోటి సెంట్రింగ్ మేస్త్రి మాట్లాడడం ఇది బాధాకరమైనటువంటి విషయం. మేము 23వ తారీఖు నాడు సమావేశం వేసి ఆ సమావేశంలో మేము ఒక తీర్మానం చేసినాం. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, దీనికి బేషరతుగా ఒక సోదర భావంతో క్షమాపణ చెప్పమని చెప్పినాం. కానీ ఇప్పటికీ 10-15 రోజులు అవుతున్నా కానీ వాళ్ళు ఇంత పట్టించుకోవడం లేదనంటే ఇది అహంకారపూరితమైనటువంటి విధానమే కదా. అంటే ఒక ఫ్యూడల్ ఉన్నటువంటి లక్షణాలే ఇవి వీళ్ళకున్నాయి. అంటే మీరు సెంట్రింగ్ రంగంలో అందరికి కాకుండా కేవలం బడా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇవాళ కించపరిచే విధంగా 100 రూపాయల గుండు దారము, 100 రూపాయల కూలేడు, మేము 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెడతాం అని మాట్లాడుతున్నారు. వాళ్ళ పెట్టుబడి పెడుతున్నారు, గౌరవిస్తాం, కాదంటలేం. కానీ తోటి కార్మికుడికి తీసుకొచ్చేటువంటి పరికరాలను మీద గౌరవం లేదా? పని చేస్తుంటే ఆ వృత్తిని అగౌరవపరిచే విధంగా పనిముట్లు లేకుండా నువ్వు పని ఎట్లా చేయగలుగుతావు? అంటే ఇది అహంకారపూరితమైనటువంటి బుద్ధి. ఇది మానుకొని ఇప్పటికైనా వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే ఇంకా రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మేము ఎల్లుండి 10వ తారీఖు నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పనులు బంద్ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది ప్రధానంగా సెంట్రింగ్ కాంట్రాక్టు బడా గుత్తదారులు, అధ్యక్ష కార్యదర్శులు మొదటిగా క్షమాపణ చెప్పాలి. రెండవ అంశం ఏమంటే, ఇవాళ వాళ్ళు తాపీ మేస్త్రీలకు సంబంధించి తెలియకుండా వాళ్ళు రేట్లు వేస్తున్నామంటున్నారు. ఆ రేట్లు కూడా తాపీ మేస్త్రీల రేట్లు పెరగకుండా ఇవాళ సెంట్రింగ్ వాళ్ళే పెరగవు. కాబట్టి తాపీ మేస్త్రీల రేట్లు కూడా పెంచేటువంటి కార్యక్రమం చేసి వాళ్ళకు కూడా ఒక సామాజిక పద్ధతిలో వాళ్ళకు కూడా రేట్లు పెంచేటువంటి పద్ధతి ఒకటి తీసుకొస్తాం. మూడవది, ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెల్ఫేర్ బోర్డును 4 స్కీములను ప్రైవేట్ చేసి ఇవాళ ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి 100 కోట్ల రూపాయలు తింటున్నటువంటి తీరున్నది. కాబట్టి కార్మికుల పుట్టలు కట్టి ఇవాళ కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి పద్ధతి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి, మీరు చెప్పినట్టుగా రేపు అన్ని పోలీస్ స్టేషన్లో సెంట్రింగ్ మన బడా కాంట్రాక్టర్ల మీద మనము అప్లికేషన్ కంప్లీట్ ఇవ్వాలని, కేసు పెట్టాలని ఒక తీర్మానం చేయడం జరిగింది.